నేనైతే ధూమా దాటిన తర్వాత ఇక్కడ హైవే వస్తుంది. ఇప్పుడు మీకు చూపెడతా హైవేని మీకు. అయితే హైవే దగ్గర పోతా నేను. ఇదే హైవే. ఈ హైవే పట్టుకుని మళ్ళీ స్ట్రేటే పోవాలి. ఈ హైవే మీద చాలా దూరం నడిచిన తర్వాత ఇక్కడ ఊరున్నది, మీకు చూపెడదా. ఇదే ఊరు. ఇటైతే పోవాలి. ఇట్లా పోతే ఇంకో ఊరు వస్తుంది అన్నమాట. నేను ఇంకా సీదా పోవాలి. ఈ మధ్యలో అయితే తినడానికి ఏమైతే ఏం లేవు. ముందు ఒక ఊరికైతే పోయి ముందేమన్నా తినాలి. ఆకలి కూడా అవుతుంది. ముందు పోయి ఏమన్నా తినాలి. నైట్ ఇక్కడ చీమ పుట్టింది, అందుకే అది కొంచెం ఉబ్బినట్టు ఉంది. అది మార్నింగ్ కొట్టింది. మార్నింగ్ అంటే లేచే ముందు. ముందైతే ఒక విలేజ్ ఉంది. ఇక్కడ మొత్తం గుణపెంకిలా ఇల్లే ఉన్నాయి. ఈ సమ్మర్ లా ఇల్లు చాలా చల్లగా ఉంటాయి. ఆ ఇంట్లో ఉంటే మీకు చూపెడతా. ఏదో ఒక ఇల్లు మాత్రమే కొంచెం స్లాబ్ కానీ కొంచెం సిమెంట్ రేకులతోనే ఉన్నాయి, కానీ మిగతా అన్ని గుణ పెంకులతోనే ఉన్నాయి. మీకు చూపెడతా ఇప్పుడు. ఇదే ఆ విలేజ్. ఇది జూమ్ చేసిన కొంచెం దూరంగా ఉంది కాబట్టి అట్లా కనబడుతుంది. ఇదే రోడ్కి ఇటు ఉంటుంది. అటు ముందు పోయినాక ఇంకేమన్నా ఇల్లు ఉంటే మీకు చూపెడతా ఇప్పుడు. చూడండి, నేనైతే చాలానే దూరం నడుచుకుంటూ వచ్చిన. అయితే ఇక్కడ హోటల్ ఉంది, ఇక్కడైతే ఆగిన. మధ్యలో చాలానే విలేజ్లు, కొంత అడవి, డాబాలు చూసినా. అక్కడ అంత రైస్ తిందాం అనుకుని నేను వదిలేసుకుని అక్కడ వచ్చిన. ఇక్కడైతే రైస్ ఉందన్నారు. ఇప్పుడైతే నేను చూపెడతా. మరి ఏమో ఎట్లుంటుందో నాకు కూడా ఇంకైతే వేయలే. ఇక్కడైతే కూర్చున్నా. చాలానే దూరం నుంచి నడుచుకుని వచ్చిన. చాలాసేపు నచ్చిన. ఇప్పుడైతే ఇక్కడ తినాలి. ఇదే రైస్, అది పప్పు, అది చపాతీ వేయించిన. ఓకే, మంచిగా ఉంది చూడడానికి. అయితే ఇంత టేస్ట్ ఎట్లుందో తెలియదు. రైస్ తింటేనే నాకైతే కడుపు నిండదు. మీరు అది ఏం తిన్నా అంత మాత్రమే. అందుకే రైస్ తింటున్నా. తిన్నాకైతే బయలుదేరా ముందు తిందాం. ఇప్పుడైతే ఇక్కడ తినడం అయిపోయింది. మంచిగా అయితే తిన్నా. రైస్ అయితే మంచిగా ఉంది. అన్న వాళ్ళు అయితే ఎంత మనీ తీసుకోవాలన్నా కూడా అన్న వాళ్ళది మనీ ఒక్క రూపాయి కూడా తీసుకోలే. సరే నువ్వు అయితే వెళ్తున్నావు కదా, మనీ వద్దు అని అన్నారు. అన్న వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ. నేనైతే ముందు వెళ్తున్నా. ఇంకా నేనైతే జంబల్పూర్ పోవాలి. అందుకని నేను ముందుకు సాగుతున్నా. తొందరగా పోతేనే మంచిది. ఎందుకంటే ఎండ కూడా మధ్యాహ్నం చాలా పడుతుంది. మార్నింగ్ తొందరగా నడుస్తున్నా నేనైతే బాగా. ఇటు ఆడు ఊర్లు మొత్తం అడవి. అయితే దాదాపు ఎక్కువనే అడవే ఉంటుంది. ఏదో విలేజ్లు ఇటు ఎక్కువ ఉంటలేవు. ముందైతే పోదాం. ఇది బైపాస్ రోడ్. ఇట్లా పోతే మనం ఊరికి రాకం. ఇట్లా పోతే బరిగి ఊర్లో నుంచి. నేనైతే బైపాస్కే పోతున్నా. అదే బరిగి విలేజ్. మంచిగా కొండల మధ్యలో ఉన్నది. అటు కొండ ఇటు కొండ. విలేజ్ అయితే మంచిగా ఉంది. ఇది ఊరైతే దాటిపోవాలి తొందర. ఇప్పుడు మీకైతే ఇప్పుడు ఒక మందిరం చూపెడతా. ఇక్కడ మంచిగా నది ఉంది. ఈ నది కాడ మంచిగా ఒక మందిరం ఉంది. ఎక్కడైతే పోతే కొంచెం ఎండ బాగా కొడుతుంది. అక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటావు. మీకు ఇప్పుడు చూపెడతాడు. ఇదైతే హైవే. నేను ఎటు పోవాలి. ఇటు పోతేనే నాకు మందిరం వస్తుంది. నేనైతే దగ్గర చాలానే దూరం నడుచుకుంటూ వచ్చిన. ఇక్కడ నుంచి జంబల్పూర్ దగ్గరనేగా. మీ నది కాడ అయితే పోదాం. ఇంకా కనబడుతుంది అదే టెంపుల్. ఇప్పుడు నేను వచ్చింది. నేను అటు పోతే అయితే ఒక నది ఉంది, చూపెడదానికి. ఇప్పుడు ఆ నది కాడ పోదాం. నా వెనకాల అయితే బ్రిడ్జ్ కనబడుతుంది. ఆ బ్రిడ్జ్ నుంచి ముందు నుంచి రోడ్ ఉంటుంది. ముందు నుంచి ఇట్లా వచ్చిన. ఇక్కడైతే కొంచెం ఊరుకొని వెళ్ళిపోదాం. ఆ టెంపుల్ నుంచి అయితే నేను ఆల్రెడీ బయలుదేరిన. మళ్ళీ ఎండ ఘోరమే పడుతుంది. నేను జంబల్పూర్ పోవాలి. జంబల్పూర్ అయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే అది ప్లేస్ చూసుకోవడం చాలా కష్టం. ముందు
ప్లేస్ కూడా కావాలి కాబట్టి తొందరగా పోయి ప్లేస్ తెలుసుకోవాలి. అందుకే వెళ్తున్నారు. నేనైతే జంబల్పూర్ లో మధ్యలో ఉన్నా. ఇక్కడైతే పడుకోవడానికి రైతు బకీరా చూస్తున్నా, అదైతే దొరకలేదు. అదైతే చూడాలి ముందు. మొత్తం సిటీనే ఇది. ఇలా చూసుకోవాలి మనం పడుకోవడానికి ప్లేస్. మీకు అది ఇప్పుడు నేను రూమ్ పెడతా. నేను ఇప్పుడు జంబల్పూర్ లో ఉన్నా. నేను ఎక్కడ ఇస్తున్నారు, నేను ఆల్రెడీ రూమ్ లో వెళ్ళినా చూపెడదామని. బయట తినడానికి వచ్చిన, నేను తిన్నా ఇప్పుడు రూమ్ కి చూపెడతాను మీకు రూమ్. ఇది జంబల్పూర్ సిటీ మధ్యలో ఉన్నా నేనైతే. ఇదైతే సిటీ మధ్యలో నేనైతే ఇట్లా రూమ్ లో వెళ్ళాలి. ఇటు వెళ్ళాలి. అక్కడ ఉంది ఆ రూమ్, అక్కడైతే పోవాలి. ఇట్లా మెట్లు ఎక్కే వరకు అంతా ఇట్లా పని అయిపోతుంది. అక్కడ రూమ్కి వెళ్ళి వెళ్దాం. ఇదైతే రూము. వాళ్ళైతే ఏం టెంపుల్ దొరకలే. నేనైతే మొత్తం జంబల్పూర్ మొత్తం తిరిగినట్టున్నా. వాళ్ళ బాగానే తిరిగిన, ఇక్కడైతే టెంపుల్ అయితే దొరకలే. ఈ రెయిన్ బసేరా అనే ఒక మ్యాప్ లో చూసుకుంటూ వచ్చిన. అది టైం వచ్చిన తర్వాత అక్కడ మ్యాపే పని చేయలే. అక్కడ ఇట్లా రా అని ఇంకా చాలా దూరం నడుచుకుంటూ వచ్చి ఆఖరికి ఇక్కడ ఎట్లనో రూమ్ సెట్ అయింది. సరేలే ఒక నైట్ గా పడుకుని వెళ్ళిపోదాం అని ఇంకా నేను ఎటు వెళ్ళలే. ఇక్కడనైతే ఇక్కడనే ఉన్నా. ఇదే నా బెడ్. ఇక్కడనే కింద పడుకుంటా ఇప్పుడు నేను. ఇవాళ అయితే డే ఏమైనా అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చుతాను నేను కోరుకుంటున్నా. రేపైతే డే 12. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.